ఆరుగాలం కష్టపడి ఎంతో దిగుబడులు తీస్తున్నటువంటి చీనీ రైతుల పరిస్థితి అయితే మాత్రం చాలా అధ్వానంగా తయారవుతుందని చెప్పేసి రైతు సంఘం నాయకులు రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ వేసవకాలంలో దాదాపు 50,000 పైచిలకు ఉండాల్సిన రేటు ఈరోజు దాదాపు 20,000 కూడా పలకడం లేదంటూ ఒకవైపు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరి ఎక్స్పోర్ట్ పోవట్లేదంటూ, లేదంటే ఈ దళారుల వ్యవస్థ ఈ రకంగా ప్రతి చోట రైతుకైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈ రైతు సంఘం నాయకులు వెళ్ళి వాళ్ళ మెమరాండం కూడా అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా చీనీ రైతులను ఆదుకోవాలి, ఇక్కడ ఏదైతుందో మార్కెట్ యార్డ్లో చాలా వసతులు కావచ్చు, లేక అనేక అంశాల మీద వారు మార్కెట్ యార్డ్ చైర్మన్ కలిసినటువంటి నేపథ్యంలో మరి రైతు సంఘం నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈరోజు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఇక్కడ వచ్చి బత్తాయి రైతులకి ఇక్కడ మామూలుగా ఈనాం మార్కెట్లో పెద్ద మోసం జరుగుతుంది. ఆ తర్వాత కూడా కమిషన్ కూడా ఏదో 10 అని చెప్పి కమిషన్ కూడా 4% తీసుకోలేము. అనేక రకాలుగా అనేక రైతులంతా గురించి ఇక్కడ నుంచి ముందు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ విషయం మీద ఇక్కడ జరుగుతున్న మోసాన్ని మామూలుగా రైతులు వచ్చి ఆవేదన వెలిపించుకోవడం జరుగుతుంది. అయినా ఇప్పుడు కూడా వాటి మీద ఒక ప్రత్యేక కార్యాచరణ అండి ఇక పాలక మండలి తీసుకోవడంలే. పాలక మండలి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులు నిలువల ముంచుతుంటారు. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ మనము రైతులు కూడా ఏమన్నా చేయాలని గట్టిభద్రం చేయాలంటే వీళ్ళ పాలక మండలి అక్కడ వ్యాపారస్తులతో కుమ్మక్కై ఇదంతా జరుగుతుంది. ఇంకొకటి మాకు రైతులకు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలంటే గాలి వాన వీటి వల్ల డ్యామేజ్ అయ్యి పంటలు సాగాలి. కాకపోతే ప్రభుత్వ వైపరీత్యాలు ఎక్కువైపోయినాయి, వికృతి వైపరీత్యాలతో ఎక్కువ నష్టపోతున్నాం రైతులు. ఏదన్నా తీసుకో మొక్కజొన్న ఆరటి గిరటి ఇవన్నీ ప్రభుత్వం ధర లేక దళారులతో కుమ్మక్క కావడం, ఈ విధంగా రైతులు అన్ని మార్కెట్లను అన్ని వ్యవసాయ ఉత్పత్తులు కాడ ఈరోజు దివాలా తీస్తారు. దానికి బదులు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, క్రాప్ ఇన్పుట్ సబ్సిడీ లేదు, ప్రీ బీమా లేదు, ఒక్కట్లేదు. ఇవన్నీ దీనికి బదులుగా అవి తోడుగా ఉండేటివి. ఒకవేళ ఇక్కడ తగ్గినా వచ్చి ఏదో కొంత చేయుతగా ఉండేది. అవి లేవు, ఇవి లేవు. ఈరోజు ప్రజలు భారీ ఎత్తున చేస్తామన్నా కూడా ప్రభుత్వం మీద నమ్మకం లేదు రైతులకి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చీనీ రైతులు విపరీతంగా ఉన్నాము. మన అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితి ఏంటి, గడ్డు పరిస్థితి ఏంటి? రైతులు గట్టెక్కాలంటే ఏం చేయాలి? రైతులు గట్టెక్కాలంటే గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేయాలి. 1968లో జీతం 100 రూపాయలు, బియ్యం 100 రూపాయలు. జీతం ఏమో ₹1,00,000 పోయింది, బియ్యం ఏమో 4,000. అదే రకంగా రైతు 600 రకాల పంటలు పండిస్తాడు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. మరి ప్రభుత్వాలు ఆ విధంగా దామాస్ చేసుకొని ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతు బ్రతకగలుగుతాడు. భారతదేశంలో ఇంచుమించు 65% రైతాంగం ఉంది. ఆ 65% రైతాంగాన్ని విస్మరిస్తుంది గవర్నమెంట్. కానీ ఇకనైనా కూడా మేము కనీసం ఇప్పుడు చీనికాయలకు ఒకటే కోరుతున్నాం. మినిమం ఫస్ట్ క్వాలిటీ 50,000 రూపాయలు, సెకండ్ క్వాలిటీ 45,000 రూపాయలు, థర్డ్ క్వాలిటీ 40,000 రూపాయలు ఓపెన్ యాక్షన్తో అమ్మితే రైతులు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. సరుకు ఎవరైతే కొంటారో కమిషన్ వాళ్ళతో తీసుకోమంటున్నాం, కానీ రైతులతో కాదని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి ఇకనైనా కూడా గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రతి రైతు బ్రతకడానికి గవర్నమెంట్ 600 రకాల పంటలకు గిట్టుబాటు ధర కలిగిస్తే తప్పకుండా రైతు బ్రతుకుతాడు, రైతు దేశాన్ని బతుకుతాడు. ఈ గిట్టుబాటు ధర లేకనే ఇంచుమించి ఈ 40 సంవత్సరాల్లో 6 లక్షల మంది రైతులు చనిపోయారు, ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు. మరి ఎందుకో గవర్నమెంట్ రైతాంగాన్ని విస్మరిస్తుంది. కాబట్టి మేము రైతు సంఘం తరఫున ఈ విస్మరించున్న గవర్నమెంట్ను మేము ఖండిస్తున్నాం. ఏం చెప్తారు? ఇప్పుడు మనకు అనంతపురం జిల్లాలో పండే ఫ్రూట్కు చాలా డిమాండ్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది అంటారు. కానీ కాకపోతే రైతుకి ఆ ఫలాలు అందట్లేదు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అనంతపురం జిల్లాలో దాదాపు 2,50,000 హెక్టార్లు అన్ని రకాల 23 రకాల దేశంలోనే ఎక్కడా పండిన పరిస్థితి. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అని చెప్తున్నారు. అనంతపురం జిల్లాలో చీనీ పంట ఇవాళ దాదాపు 50,000 హెక్టార్లలో పండించేటువంటి పరిస్థితి. చీనీ పంటకు ప్రతి సంవత్సరము రేట్లు పెరుగుతున్నాయి, ఫర్టిలైజర్ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు చాలా ఒక ఆయన చెప్తున్నాడు, నీళ్లు లేవు, ఎక్కడి నుంచో ట్యాంకర్లతో నీళ్ళు తోలుకొని బతికించున్నాం. చీనాకాయలు అయినా పీకల్లా ట్యాంకర్లతో నీళ్ళు తోలుకున్నాము, అవి కొంత అవుట్ అని వస్తే కొంత ఏదైనా అమ్ముకోవడానికని అట్లా ప్రయత్నం చేస్తున్నారు. నానా తిప్పలు పడి కష్టాలు పడి మన పుస్తలు తాకెట్లు పెట్టి బంగారు తాకెట్లు పెట్టి అక్కడ పండించిన పంటను మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో నిలువున తక్కువ వచ్చే పరిస్థితి. 10% కమిషన్ అంటారు. తర్వాత వేరే వ్యాపారస్తులకి డైరెక్ట్గా రానివ్వరు. ఈ వీళ్ళే కొనేసి మళ్ళీ 21,000తో కొన్నారు, 21,000 మళ్ళీ 25,000తో వాళ్ళే వ్యాపారస్తునికి అమ్ముతారు. ఢిల్లీ వ్యాపారస్తునికి మళ్ళీ 10% కమిషన్ తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ
ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ప్రభుత్వ పరిధిలో 10% కమిషన్ అరకట్టచ్చు. ఈనాం సిస్టంలో రూపాయి కమిషన్ తీసుకునే అవకాశం లేదు. ఈనాం సిస్టమ్ పేరుతో మొత్తం అంతా కూడా దోపిడీ చేసేది. ఒక 5-6 మంది 10 పేర్లతో వేస్తున్నారు అంతే. ఇవన్నీ అరకట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మార్కెట్ చైర్మన్ కూడా స్పందించినారు. అవన్నీ మేము కమిషన్ తగ్గడానికి ఇట్లా కొంత ఇంకా డిస్ప్లే లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లోను ఆల్ ఇండియాలో మొత్తం ఏం రేట్ అమ్ముతుంది, నాగపూర్ మార్కెట్ అమ్ముతుంది, బెంగళూరు మార్కెట్ ఏమి, తర్వాత హైదరాబాద్ మార్కెట్ అని తెలిసేటువంటి డిస్ప్లే చేశారు. అది తీసేశారు అని పెట్టాలని డిమాండ్ చేశారు. దాన్ని అంతా కూడా చేస్తామని. కమిషన్ కూడా తీసుకునే అవకాశం లేదు. ఎవరైతే కొన్నారో వాళ్ళే తీసుకోవాలి సిస్టమ్ ప్రకారం. గవర్నమెంట్ అది అమలు చేయొచ్చు కదా. నువ్వేమో రైతులకేం సాయం చేయవు. 21,000 అండి ఇవాళ, 21,000 ఇవాళ. మొన్న 25,000 ప్రతిరోజు 1000 రూపాయలు తగ్గించు. అంతే వీళ్ళ చేతుల్లో ఉంది. అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వానికి పట్టదా? మార్కెట్ యార్డు వాళ్ళతో షరీకై చూద్దాం చూస్తున్నారు. వీళ్ళకి సాయం చేసిందేమి? ఇక్కడ రైతులను నిట్ట ముంచేటువంటి పరిస్థితులు. అక్కడ ఫర్టిలైజర్ షాపులు ముంచుతారు, పెస్టిసైడ్స్ ముంచుతారు. ఈ వ్యాపారం అమ్ముకుందామని ఇటు తీసుకొని వస్తే నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, నిన్న 16,000 కొన్నాడట. పక్కన అంతకంటే తక్కువ 18,000 ఇచ్చినాడు. ఏమయ్యా దాకెందుకు 18,000, దానికంటే బాగుండే నీ బుద్ధి పడుతుంది. ఈ లేకపోతే వేసుకొని పోతాడు. అంటే నేను సాయంత్రం మార్కెట్కు పీక్కొని లారీతో తీసుకొని మార్కెట్లోకి పోస్తే నువ్వు పొద్దున్న రాత్రి కొని పొద్దున్న ఎక్కడ తీసుకోవాలా? అంటే మీ దౌర్జన్యమైనా రైతులకేం దిక్కులేనే. అందుకే చెప్తున్నాం, ఇవాళ మార్కెట్లో 10% కమిషన్ తీసుకోకూడదు. లేదు, రైతులకు సంబంధించినటువంటి అదంతా మొత్తం అంతా కూడా కంప్యూటర్ బిల్ ఇవ్వాలా, మా ఆన్లైన్లో బిల్లు ఇవ్వాలా, మాకు 10% కమిషన్ తీసుకోకూడదు, డిస్ప్లే పెట్టాలా, లేదా ఈనాం సిస్టమ్ ఎత్తేయాలా. దీని మీద డిమాండ్స్ మీద మేడం కూడా మర్నాడు సోమవారం రోజు చంద్రబాబు నాయుడు కలిసి ఆయన్ని కలిసి ఏర్పాటు చేద్దాం, అందరం కలిసి మాట్లాడదాం, నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తానని చెప్పి కలెక్టర్ గారు కూడా దీనికి సానుకూలంగా ఉండేటప్పుడు. కాబట్టి వీటి మీద ఒక వారం రోజులు టైం ఇచ్చి ఏం అమలు జరుగుతుంది, ఏం అమలు చేయరు, వారం రోజుల తర్వాత పెద్ద ఎత్తున రైతుల ముందు కూర్చొని మాట్లాడి భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించి పెద్ద ఎత్తున రైతుల కోసం పోరాడమని తెలియజేస్తున్నారు. పంట పండించడం ఒకవైపు, అది మార్కెట్ చేసుకోవడం ఒకవైపు. ఎందుకంటే పూర్తి క్షీణించిపోతున్నటువంటి, ఎందుకంటే ఇప్పటికైతే డిమాండ్ ఉన్నటువంటి సమ్మర్లో డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితులు, ఎక్స్పోర్ట్ ఉంటుంది. కాకపోతే మాత్రం ఇక్కడ టన్ను మాత్రం చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. దీన్ని ఏం చెప్తారు? మామూలుగా అయితే 10-12 స్ప్రేయింగ్లు అయితే చీనికాయలు పండుతూ ఉన్నాయి. ఈ మధ్య 5-6 సంవత్సరాల నుంచి 30 స్ప్రేయింగ్లు పడుతున్నాయి. అంటే ఒక టన్నుకి 50,000కి అమ్మితే కానీ 30 స్ప్రేయింగ్లు పెట్టుబడి రాగలదు. కాబట్టి భారీగా నష్టపోతూ ఉన్నారు రైతులు, పలు విధాలుగా నష్టపోతూ ఉన్నారు. ఈ నష్టాలని పుడ్చాలంటే ఇక్కడ జరిగే చిన్న చిన్న లోపాయికారి వల్ల జరిగే లాభాలు ఎంతమంది, మార్కెట్ నడిపే 10 మంది మార్కెట్ కమిటీలో ఉండే అధికారులు, ఈ వ్యవస్థ, వీళ్ళు బాగుపడుతున్నారు తప్పితే పైన వ్యాపారస్తులు బాగుపడుతున్నారు తప్పితే కష్టపడి 10 సంవత్సరాల పాటు పండించిన రైతు ఏ విధానం వానికి పండించిందని కాదని వాని ఫ్యామిలీకి భోజనం పెట్టే పరిస్థితులు ఆదాయం లేకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఇది వ్యాపారస్తులు ఆత్మహత్య చేసుకోవడం లేదే, ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకోవడం లేదే, ఎవరు ఆత్మహత్య చేసుకోవడం లేదు కదా. దయ ఉంచి ఈ కమిటీలన్నీ గమనించి ఈ ప్రభుత్వం అన్న ఇన్సూరెన్స్ రైతులే కట్టుకుంటున్నారు. ఇప్పుడు ముందు గవర్నమెంట్ కడతాను, ఈరోజు రైతులు కడతా ఉన్నారు. ఆ వ్యవస్థలన్నీ మార్చి రైతుల కోసం చూడాలని మేము ఈ కమిటీకి అయితే విషయాలన్నీ తెలియజేసినాము. మా వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు కుమ్మక్కు ఏదైతే దళారీ వ్యవస్థ, వ్యాపారస్తులు, ఎందుకంటే అతిపెద్ద మార్కెట్ మనకు అనంతపూర్లో, ఇటువంటి సిచ్యువేషన్లో రైతులకు న్యాయం జరగకపోవడానికి ప్రధాన కారణం ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్, రెండోది అనంతపురం చీనీ మార్కెట్. కానీ రైతులు ధైర్యంగా వచ్చి పంట ఇక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితులు లేకోకుండా పోయినటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ సిండికేట్ కావడం వల్ల నిజమైనటువంటి ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో పళ్ళ తోటల రైతులకి చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం చెప్తుంది నిన్న పెట్టిన బడ్జెట్లో కూడా 1,00,00,000 కోట్ల రూపాయలు మేము హార్టికల్చర్ కేటాయిస్తామని చెప్తున్నారు. నిన్న ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి పయ్యావుల కేశవ్ గారు హార్టికల్చర్ సంబంధించి ప్రధానంగా 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ రంగ పద్ధతుల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. మళ్ళీ రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే ఏ విధంగా బతుకుతారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు చెప్తున్నారు రైతులకు సంబంధించి గత 2-3 ఏళ్ళకి ఇప్పటికీ పంట పండించాలంటే చాలా ఇబ్బంది. గతంలో 50,000 ఖర్చు అయితే 1,50,000 రూపాయలు ఖర్చు అవుతున్నట్టు పరిస్థితి. మన పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా అక్కడ వచ్చేటువంటి ధర మాత్రం పెరగకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. గత 2-3 ఏళ్ళుగా 25,000 రూపాయలు దాటుకోకుండా ఉంది. అదే కరోనా కన్నా ముందు 1,00,000 రూపాయలు టన్ను పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కనీసం 50% కూడా పోలేదు. అదే నాగపూర్ ఇక్కడ 25,000 పోతే నాగపూర్ మార్కెట్లో 50,000-60,000 రూపాయలు పోతాయి, ఢిల్లీ మార్కెట్లో 60,000-70,000 రూపాయలు పోతుంది. అందుకే ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి లోపాలను ఇక్కడ అధికారులు తీసుకుపోయి రైతులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని హామీలు ఇచ్చినారు. వారం రోజుల లోపల అమలు చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ సిద్ధమవుతాం, అవసరమైతే చీనీ మార్కెట్ యార్డ్ బంద్కు కూడా సిద్ధం అవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్కి సంబంధించిన అధికారులను
మేము కోరడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మనతో మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి గారు ఉన్నారు. ఏం చెప్తారు? వాళ్ళ మెమరాండంకి ఏం స్పందిస్తారు? వారి మాటలో ఏంటండి అసలు రైతు సంఘం నాయకులు మిమ్మల్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు, దాని మీద మీరు రాబోయే కాలంలో ఎటువంటి యాక్షన్? మార్కెట్ యార్డ్ నందు రైతు సంఘాలందరూ కూడా వచ్చి, సోదరులందరూ కూడా వచ్చి నాకు కొన్ని సమస్యలు, రైతుల తరపున ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా వాళ్ళు చెప్పడం ఏమి అంటే, రైతుల దగ్గర నుంచి 10% వసూలు చేస్తున్నారు అనేది నేను రాకముందు నుంచి కూడా అది మనకు బాగా గట్టిగా వినిపిస్తున్న సమస్య. అయితే నేను వచ్చినప్పటి నుంచి కూడా ఆ సమస్య మీదే నేను దృష్టి పెట్టడం కూడా జరిగింది. అయితే దాన్ని మనం పరిష్కరించడానికి ముందుగా మనము ట్రేడర్స్తో మీటింగ్ పెట్టి ట్రేడర్స్కి చెప్పడం జరిగింది. ఈ విధంగా సమస్య ఉంది రైతులకి. యాజ్ పర్ రూల్ ప్రకారము, గవర్నమెంట్ రూల్ ప్రకారము 1% కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి, ట్రాన్స్పోర్టు లేట్ కావడము, ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి 4% అనేది రైతులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. 4% తీసుకుంటే మాకు సమస్య లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 4% కాకోకుండా 10% తీసుకోవడము అనేది పెద్ద సమస్య అయిపోయింది. అయితే ఆ సమస్యను నేను గుర్తించి ట్రేడర్స్తో మాట్లాడాను. వాళ్ళకు కూడా ఒకటే చెప్పడం జరిగింది, ఎవరైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. ఒకవేళ మీరు ఆ విధంగా చేయలేము అనేది అట్లుంటే బయటికి వెళ్ళిపోండి అని కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. అయితే దాంట్లో నేను కూడా వాళ్ళకి రూల్ ప్రకారం 1% కూడా లేదు అనే నోటీసును కూడా ప్రతి ఒక్క షాప్కి నేను పంపించడం కూడా జరిగింది. ఈ విధంగా అయితేనే మీరు వ్యాపారం చేయండి అని. అయితే దాని మీద నేను యాక్షన్ తీసుకోవాలా అంటే నాకు రైతు నుంచి కంప్లైంట్ రావాలా. ఇప్పుడు కంప్లైంట్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బిల్లును కూడా వాళ్ళు 10%ని రైతులకి ఒరిజినల్గా వేసి ఇవ్వడం లేదు. అది కూడా ఒక చెత్త పేపర్లో, మామూలు ఖాళీ పేపర్లో, ఒక షాపు వాళ్ళకు ఒక నేమ్ కానీ ఇంకోటి కూడా లేకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రైతు సోదరులందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం ఏమంటే, కంప్యూటర్ బిల్లు అనేది మనకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎంత ప్రైస్ చేసినారు, దాంట్లో ఎంత మైనస్ చేసినారు అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసే విధంగా నేను ఖచ్చితంగా ఈ వారంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. ప్రతి షాప్ వాళ్ళు కూడా కంప్యూటర్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. కంప్యూటర్ పెట్టుకొని కంప్యూటర్ బిల్ ఇస్తేనే ఇక్కడ రైతు దగ్గర నుంచి సరుకు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి స్ట్రిక్ట్గా నేను ఆ రూల్ని పాస్ చేస్తాం అనుకుంటున్నాను. కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకుని పోతాను. ఎవరైతే దీన్ని సక్రమంగా ఎవరైతే పాటించారో వాళ్ళందరినీ కూడా యాడ్ నుంచి బయటకు లైసెన్సులు రద్దు చేసి బయటకు పంపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి రెండో పాయింట్ వచ్చేసి వాళ్ళు ఈనామ్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈనామ్ సిస్టమ్ అనేది మనకందరికీ తెలిసినదే, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిండేది. కాకపోతే ఈనామ్ సిస్టమ్ ప్రవేశపెట్టడంలో తప్పులేదు, కానీ ఆ సిస్టమ్ని కరెక్ట్గా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. అది వేలం అనేది ఎక్కడ లేకుండా వాళ్ళు స్లిప్పులు పెట్టేసి, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ అనేది ఉంటే రైతుకి సరుకును బట్టి డిమాండ్ ఉంటుంది, రేటు పలుకుతుంది. కాబట్టి అలా కాకుండా వీళ్ళంతా కుమ్మక్క ఈ రకంగా వేరేస్తున్నారు, స్లిప్పులతోనే సరిపెట్టేస్తున్నారు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇష్టమైతే ఇవ్వండి లేకుంటే లేదన్నట్టుగా ఇంత ఇదిగా దాని, ఎందుకంటే రైతు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాడు ఇక్కడ నుంచి? ఆ రకమైనటువంటి లాంగ్వేజ్ ఏంటి అసలు? దాన్ని ఆ దృష్టి, అది ఏమైనా మీ దృష్టికి? అది డైరెక్ట్గా కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమైపోయింది అంటే, ఈ మార్కెట్కి వచ్చినప్పుడే వాళ్ళ కడుపు ఆకలితో వచ్చినారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కడుపు నిండిపోయింది. ఆ అహంకారం అనేది రైతుల మీద చూపిస్తున్నారు. ఆ విషయంలో నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఎందుకు అంటే రైతులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇంకెక్కడికి తీసుకుపోలేరు, తీసుకుని పోయి డ్రైనేజ్లో వేసుకోవాలా, ఇంకెట్లయినా మాకు ఇచ్చిపోతారు కదా అనే కాన్ఫిడెన్స్ వీళ్ళకి. ఏమి చేయలేరు, ఎవరు దీని మీద యాక్షన్ తీసుకోలేరు, మమ్మల్ని ఏం చేయలేరు అనేది ఒకటి ఉంది. కాకపోతే నేనేమంటున్నాను అంటే, ఆ విధంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం ఇప్పటి నుంచి నేను కూడా ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని పోయి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో కూడా ఉన్నాము. ప్లస్ వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేసే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మాత్రం అనంతపూర్ జిల్లాలో పండిస్తున్నటువంటి చీని రైతుల దుస్థితి అయితే ఇలా ఉంది. ఎందుకంటే మార్కెట్ యార్డ్లో లోపాలు ఒకవైపు అయితే మాత్రం ఇటు దళారులు మరి వ్యాపారస్తులు కుమ్మక్కు కావడం వల్ల, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో పడుతుంది. గతంలో ఇదే అనంతపురం మార్కెట్ యార్డ్లో ₹1,00,000 పరిగినటువంటి చీని ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాలుగా అసలు దాదాపు 25,000, 30,000 దాటడం లేదని, ఇవన్నీ లోటుపాట్లని సరిచేయకపోతే, ఎందుకంటే ఇప్పుడైతే ఎన్నో అష్ట కష్టాలను పడి రైతులు ఈ పంటను పండిస్తుంటే ఏకంగా వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా పలకడనేటువంటి పరిస్థితుల్లో ఈ రాబోయే కాలంలో ఏదైతే చీనీ రైతులు ఆత్మహత్యలే శరణ్యంగా మారే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం రాకుండానే ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మేము కార్యాచరణ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికైనా సిద్ధము అని చెప్పేసి రైతు సంఘం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం.